నువ్వు కొంచెం మెల్లగా వీకు, అలా ఏమన్నా పాము పురుగులు ఉంటాయి. ఇంట్లో ఏముండయి మొత్తం మంచిగా కనబడుతుంది కానీ నువ్వైతే కట్టెలు మెల్లగాయి మళ్ళీ లేనిపోయిన బాధ నీతో ఏమైనా కట్టె తగిలింది అనుకో. నాకేం దాకాయి కానీ నువ్వు కొద్దిగా మెల్లగా వీకు. ముందుగానే అవి ఆయిండప్ చెట్లు చేతులు కోసుకపోతాయి. అబ్బా అట్లనా? ఇగో ఇవి ఏమనుకుంటానో తెలుసా? ఏంటి చేతులు? చేతులేనే కానీ రంపం రంపం లాంటి చేతులు. ఇగో ఇట్లా ఉడవికి పారేస్తా. ఈ పొంగుడికేం తక్కువ లేదు కానీ మెల్లగా వీకు. చేతి ఇట్లా తగిందనుకో తిండి కూడా తినరాదు. అబ్బా అట్లనా? అయినా కానీ ఇది రంపం లాంటి చెయ్యి ఏం కాదు. నువ్వు అన్నందుకైనా ఇగో ఈ చేతితో వీకుతా. ఎడవ చేత వీక్తా నీ ఏతల పడుతున్నావు కానీ ఆ చేతి ఇట్లా తగిందనుకో కడుక్కోరాదు. మరి ఇప్పుడు ఎట్లనే కుడి చేతితోనే అద్దా అంటావు, ఎడవ చేతితోనే అద్దా అంటావు. మరి ఇప్పుడు ఎట్లా వీకాలి? నోటితో గిట్ట వీకన్నా? అబ్బో పనిగల్ల మొగోడట పందిరేతనట కుక్కతో కలిగి కూలిపోయిందట. అట్లున్నది నీ ఎవ్వారు. ఎందుకు ఏతలు పడుతున్నావు? ఒక పికాష్ తెచ్చుకుంది ఎందుకు? గడ్డి ఎక్కేది అందుకేనే. ఆ పికాష్ అట్టి గడ్డి ఎక్కితే ఏమైతుంది? ఎందుకంతగానం పొంగుతున్నావు? పికాస్ తెచ్చుకున్నాగా మర్చిపోయినా. డిపరేషన్ మళ్ళా. ఓకే ఓకే చేతులతో కాకుండా పికాస్తో చెక్కుతా. నువ్వైతే కట్టెలు మంచిగా. నీ డిప్రెషన్ కగ్గిదాలుగా మొన్న ఇష్టపడి మిరపకాయ బజ్జీలు వేసుకుంటివి. మీద బజ్జేమో వారెత్తివి, లోపల మిరపకాయనేమో తింటివి. నీ డిప్రెషన్ కగ్గిదాలుగా అంతానం కాళ్ళు ఏడబెడతాన్నావు. అంటే డిప్రెషన్ ఎట్లా వచ్చిందంటే మొన్న క్రికెట్ ఆడేటప్పుడు డక్అవుట్ అయింది. అదే మొత్తం మైండ్లో తిరిగింది. అందుకే బజ్జీకి బదులు మిరపకాయ తిన్నట్టున్నా. ఇంట్లో పనేమో తక్కువ అవుతుంది, క్రికెట్ ఆడేమో ఎక్కువ అవుతుంది. నువ్వు ఇట్లా ఇంకోసారి క్రికెట్ ఆడేందుకు ఇట్లా వేనవనుకో నీ చేతిలో పికాస్ పట్టి నీ కాళ్ళని ఎక్కుతా. ఉరుక రాకుండా అయితే అది కొడుక. ఈ పికాస్ పట్టి నా కాలం చెక్కే బదులు ఈ గడ్డి ఎక్కేదాలే ఇంత సాపన్న అవుతుంది. ఈ గడ్డి ఎక్కేదావే ఇంత సాపన్న అవుతుంది. ఈ ఎటకారాలకేం తక్కువ లేదు. అంతకుముందు నువ్వు ఎట్లుండేటోనివి? క్రికెట్ ఆడవైన కాడ నుంచి నా మీద ఇష్టం మొత్తం పోయింది. అంతకు ముందు ఏమంటా తెచ్చేటోనివి, ఇప్పుడు ఏమన్నా తెస్తున్నావా? నన్ను పట్టించుకుంటానవా? గట్లెందుకు అనుకుంటావే? ఇగో నాకు నువ్వంటేనే ఫస్ట్ ఇష్టం, తర్వాతనే క్రికెట్ అంటే ఇష్టమే. ఓ నీ ఏతలాపు. నీ ఫస్ట్ పెళ్ళవే క్రికెట్, సెకండ్ పెళ్ళవే నేను. గట్లెందుకు అనుకుంటావే? ఫస్ట్ పెళ్ళం నువ్వేనే, సెకండే నాకు క్రికెట్. నువ్వంటే నాకు మస్తు ఇష్టమే కానీ నీకే అర్థం అయితే లేదు. అచ్చిండయ్యా మగోడు. ఏది నీ ఇష్టం చూపెట్టు. నీ ఇష్టం కనబడతలే కదా. అరే ఇష్టం అనేది అది లోపల లోపల దాగుంటది, మనసులు ఉంటది. ఇటు లోపల లోపల అంగి లోపల గుండె లోపల ఉంటది. ఆహా మనసులు ఉంటదా? మరి లోపల దాచుకొని ఏం చేస్తాన్నావు? మీదికి చూపెడతలేవు, గుడ్లు పెడతాను. ఎందుకు ఇట్లా లోపట ప్రేమ? శని అవ్వ, నువ్వు నా మనసులో ఉన్న ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటలేవే. బొచ్చడుందే నా మనసులా. అది తెలవాలంటే మరి ఏం చేసుడు చెప్పే నువ్వే. చెప్పేదందుకు ఏం కగిదలిగింది మన్ను దుబ్బ? అయినా నా మీద నీకు ప్రేమ ఉంటే కదా చెప్పేదందుకు. ఒక ఐడియా, నా మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? కత్తి గిట్ట తెచ్చి నా గుండెం గిట్ట చూస్తే లోపల మనసులో గిట్ట నా ప్రేమ దాగుందో లేదో అని. ఏసీ గట్ల కాదు, గట్ల నేను ఎందుకు చూస్తా కానీ. ఇదేం మాంసం? చీచీచి, ఇది ఏ మాసం? మాసమా? ఇదే మాసం? కార్తీక మాసం గిట్ట కావచ్చు, నాకు తెలియదు ఇక మాసాల గురించి. నీ ముఖం, ఇది కార్తీక మాసం కాదు, ఆషాఢ మాసం. ఈ ఆషాఢ మాసంలా ఏం చేస్తారు చెప్పుకో. ఈ ఆషాఢ మాసంలో ఏం చేస్తారు? అందరికి దొడ్డికి పెడితే కక్కుతారు. నీ ముఖం, ఇది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకున్నాక అది ఎర్రగా వండింది అనుకో, నా మీద నీకు బొచ్చడి ఇష్టం ఉందన్నట్టు. పడకపోతే నేనంటే నీకు ఇష్టమే లేదని అర్థం. ఇట్లా కూడా ఉంటుందా? సరే సరే, నువ్వు గోరింటాకు పెట్టుకో. ఎట్లా నీ మీద నాకు ఫుల్ ప్రేమ ఉంది, ఎర్ర పడుతుంది. సరే సరే, అది కూడా చూద్దాం. ఈ పని నేను చేస్తా కానీ ముందు అలా పోయి నువ్వు గోరింటాకు రేపో. గసొంటి పనులు చెప్పు. గిసొంటి పనులు మనతో నేడవుతుంది కానీ ఇగో నేను పోయి బొచ్చడు గోరింటాకు వేస్తాను. నువ్వు కాళ్ళకే పెట్టుకో, చేతులకే పెట్టుకో. ఇగో దీపి, ఆషాఢ మాసం వచ్చింది కానీ మైదాకు పెట్టుకో అన్నట్టునే. మీ వాడకట్టి గిట్ట ఏమన్నా మైదాకు చెట్టు ఉందానే? మైదాకు చెట్టా? మైదాకు చెట్టుతో ఏం పని అయినా? ఓ పిసనానా, ఈ ఆషాఢ మాసంలా 7 సార్లు మైదాకు పెట్టుకోనట్టునే నాకు మా నానమ్మ చెప్పింది. ఓ 7 సార్లు ఏంది? నెల అయిపోయే వరకు 30 సార్లు కూడా పెట్టుకోవచ్చు. 10 రూపాయలు వారైతే ఒక కోన వస్తుంది, రోజు పెట్టుకోవచ్చు. ఓ గాయదు ముఖం నానా,
కోను కాదే పెట్టుకునేది, ఆకు మైదాకు పెట్టుకుంటే చల్లదనమాట. అట్లనే కాళ్ళకు చేతులకు తిమ్మిర్లు వచ్చినా కూడా ఈ ఆకు మైదాకు పెట్టుకుంటే తగ్గుతుందట. అరికాళ్ళకు అరిచేతులకు మంటలు వచ్చినా కూడా ఆకు మైదాకు పెట్టుకుంటే తగ్గుతుందట. నాకు మా నానమ్మ చెప్పింది. ఓ అట్లా నానే, అందుకే నానే మా ముసల్లి అరికాలకు మొత్తం పూసుకునేదంతా. గిది ఏందంత గిట్లా పూసుకుంటుందని నేను అనుకునేదాన్ని. అందుకేనే ఇంకా మైదాకట ఎర్ర పడతానట, ఎర్రడు మొగడు వస్తానని కూడా అనేటోళ్ళు వెనకడు ముసలోళ్ళు. అవునా? అయినా నేను ఇప్పుడు పెట్టుకున్నా ఎర్రబడ్డ కూడా అంత ఛాన్స్ లేదులే. ఎందుకే అరకు ఎర్రగుండడనా? అయినా కానీ లవ్ చేసిన ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకుందామని గ్యారంటీ లేదు. కానీ అని ఇడిచిపెట్టి ఎర్రటి మొగండి వేసుకుంటావు కావచ్చు. గట్లేం జరగదు గాని. అది నీ ఇట్టం గాని ఈ వాడగిట చెట్టు ఉందా చెప్పే. మా వాడకు చెట్టు ఎక్కడదే, ఎవరి ఇంటికన్నా పోయి దెంపకచ్చుకుందామన్నా కూడా ఇప్పుడు ఆషాఢ మాసమేనాయే, ఎవరిద్దరే ఎవ్వరియ్యరు, అందరు పెట్టుకునుడేనాయే. కానీ ఖచ్చితంగా ఏంటన్న జాడ తీసి 7 సార్లనైతే పెట్టుకోవాలి. అట్లయితే మా కర్రోడిని తెమ్మంటనే ఆడేందన్న చూసి జాడ తీస్తాడు. ఆడదేమ్మంటే నీకు తెస్తాడు కానీ మాకెందుకు తెస్తాడే? మరి నాకే తెస్తాడు, నీకెందుకు తెస్తాడు? నువ్వేనన్నా జాడ చూసుకో. లవర్ ఉంటే గట్లుంటది. నువ్వు తెచ్చుకోకపోయినా ఆడేనన్నా జాడ తీసి తెస్తాడు. ఇక నాకు నేనే పోయి చావాలేనన్న. నువ్వేనన్నావో గాని నేను పోతా, పొయ్యానికి చెప్పాలి. 7 సార్లు పెట్టుకోవాలని అన్నావు కదా, నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. అవని ఈ కర్రదానికి చెప్పకుండా అయిపో. అవ నేను ఎడిగే జాడ చూసుకోవాలి. ఏడున్నదో ఏమో. బాబు అక్కడ బస్వన్నలు ఉన్నాయి. బస్వన్నలా? గదే సీతాకొక సిల్కలు, బటర్ఫ్లైలు. అయితే ఏంది? నేను నడుచుకుంటూ పోతా, మంచిగా నువ్వు వీడియో దిగి. సరే పో. మంచిది వీడియో. ఆ బస్వన్నలు ఇవ్వంగా నేను తిరుగుతా. నీకెందుకు బాధ? నీ మస్తు ఇస్తా, నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. పాడు సూపర్ వచ్చింది, చూసేదా? అది నువ్వను కాదు, నేను చూసి చెప్తా ఎట్లా వచ్చిందో. చూసేదా ఎట్లా వచ్చిందో? ఇది నేను చూస్తా, చూడు. అగో ఏది గ్యాలరీలో వీడియో కనబడతలేదు. గ్యాలరీ ఎందుకు చూస్తాను? పిసనా? కెమెరా ఫోల్డర్ ఉంటా చూడు. నేను చూసింది గ్యాలరీలా, కెమెరాలో తీసినవి అన్ని గ్యాలరీలకే వస్తాయి. అసలు నువ్వు వీడియో తీసినావా తీయలేదా? అగో కెమెరా ఓపెన్ చేసినా ఇట్లా వెంటనే పెడితే నువ్వు వాళ్ళకి కనిపిస్తేవి. ఇంకెట్లా తీసుడు? ఓ పిసోడా, కెమెరా ఆన్ చేస్తే అయిపోదు, అందులోకి ఎర్రది ఉంటుంది, అది ఆన్ చేయాలి, అప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. గవ్వని నాకేం తెలుసు? నువ్వు కెమెరా ఆన్ చేసి ఇచ్చినావు, నేను పట్టుకొని తీసినా అంతే. తూ నీ బతుకు ఏడా, వీడియో కూడా తీయరాదా నీకు? ఇంకా ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్ అంటివి కదా. నీ ముంగట అట్లా వంగిన అంతే, నాకు తీయరాదు. నీ ముఖం తీ నల్ల ముక్కపోడా, వీడియో కూడా తీయరాదా? నీ అసంటోని లవర్ అని చెప్పుకునేందుకు నాకే మానవ అనిపిస్తుంది. నీకు మానవ అనిపిస్తే ఎవరితో చెప్పగాని నా ఇజ్జత్ అయితే తీయకు. అయినా నీ దగ్గర ఇజ్జత్ తీస్తాందుకేముంది కానీ, ఇగో ఆషాఢం వచ్చింది కదా. ఒరే అక్క, సొచ్చిందా? ఎవరింట్లా? ఎవరికన్నా ఏమైనా అయిందా? అయిందిరా, అయింది. ఇద్దరు వచ్చిర్రు. అయ్యో పాపం, ఇద్దరు చచ్చిపోయారా? అయినా కానీ నాకు దప్పుల సౌండ్ ఉన్న బాంబుల సౌండ్ వినేవాళ్ళే. అయినా నేను బయట ఉన్నప్పుడు జరగవచ్చు, అందుకే నాకు సప్పుడు వినేవాళ్ళే. ఆపు, అసలు నువ్వు గింత గాయదోనివని అస్సలు అనుకోలే. ఆషాఢం అంటే ఏమనుకుంటున్నావు? ఆషాఢ మాసం గోరింటాకు పెట్టుకుంటారు చూసినావా, దాని గురించి మాట్లాడుతాను నేను. ఓహో, ఆషాఢ మాసం గురించి మాట్లాడుతున్నా? నాకు సరిగా వినవాళ్ళే. ఇగో మా అమ్మ చెప్పింది, గోరింటాకు పెట్టుకున్నాట ఎర్ర పడితే ఎర్రటి మొగడు ఎర్రటి పిల్లం వస్తుందట. నీకే మొగడు పిల్లం వస్తారా? ఓహో అట్లా కాదు, ఎవ్వరు పెట్టుకుంటే వాళ్ళకి వస్తుంది. పిల్లానికి ఏమో మొగడు వస్తాడు, మొగానికి ఏమో పిల్లం వస్తుంది. అసలు నువ్వేమైనా గాయదోని వారా? పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే మొగనికి పెళ్ళం, పెళ్ళానికి మొగళ్ళు ఎట్లా వస్తారు? ఏదైనా చెప్పేది ఉంటే బరాబర్ మంచిగా చెప్పు. నువ్వు పెళ్లి కానోళ్ళు పెట్టుకుంటే పెళ్లి కానోళ్ళకి అట్లా వస్తారు. గదే అంట అన్న, పెళ్లి కానోళ్ళు పెట్టుకుంటే ఎర్రటి మొగడు ఎర్రటి పిల్లం వస్తుంది అంట అన్న. అయినా నువ్వు తెచ్చిపెట్టినా కూడా ఎట్లా నాకు కర్రోడే దొరికిండు, ఏం పాయిదా? ఓ నేను బాగా వంగుతున్నావు, నాకు కూడా కర్రే దొరికింది. నేను పెట్టుకుంటే ఎర్రబడ్డా, నాకేం పాయిదా? మాసాలు తీయగాని పోయి గోరింటాకు రేపో. గోరింటాకు పెట్టుకుంటే నాకు మస్తు ఇష్టం. ఇంకా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మస్తు మంచిది. నీకోసం గోరింటాకేంది, గోరింకనే పట్టుకొస్తా. గోరింక నాకేమద్దు కానీ ఫస్ట్ అయితే గోరింటాకు తీసుకురాపు. సరే పట్టుకొస్తా. చెప్పబ్బా, ఎప్పుడు రాందానివి గిట్లా వచ్చినావు? అంటే నీతో చిన్న అవసరం పడ్డదబ్బా, అందుకే వచ్చిన. ఏం అవసరం? కూరేసుడు గంతే కదా. అయినా ఇలా మేము కూర అయ్యాం, ఇలా మా చికెన్. కూర కోసం కాదబ్బా,
ఆకు కోసం. ఆక ఏమాకు? కళ్యమాక కొత్తిమీరాక? ఏ గవి కాదబ్బా, ఇప్పుడు ఆషాఢం కదా, కొద్దిగా గోరింటాకు కావాలి. నువ్వేమన్నా అడిగేది కళ్యమాక అనుకుంటానవా కొత్తిమీరాక అనుకుంటానవా? గోరింటాకు అసలే ఇప్పుడు సీజన్. అయినా మా ఇంటికాడ గోరింటాకు చెట్టు ఏడుంది? చెట్టు లేదని తెలిసి అబ్బా, మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా గోరింటాకు పోదామా అని వచ్చిన. అబ్బా అయినా మీ దోస్తుని పోతావుగా ఎప్పుడు ఆ దీపతోని, అది లేదని ఇలా నా దగ్గరికి వచ్చినావా? అదే అప్పుడు మా ఇంటికి వచ్చింది, వచ్చినాక గోరింటాకు పోదామా అని అడిగిన. నేను రాను, నాకు మా లవర్ లేడా, ఆడే తెస్తాడు అని అన్నది. అందుకే నీ దగ్గరకు వచ్చిన పోదామా అని. అబ్బా ఆ కర్రడానికి ఆ కర్రోడు పట్టుకొస్తాడని నీతో రానన్నదా? అయినా నాకు మా కర్రోడు వెండి తీసుకురానికి. అబ్బా అన్నవేండా, కొంచెం ఎక్కదక్క ఎత్తయితే నాకు పెడతావా? సచ్చింది కడుపులో పుడతా. నువ్వు గింత పెద్ద ఉన్నావు, నువ్వు సచ్చినాక నా కడుపులు ఎట్లా పడతావు? నా కడుపులు ఎట్లా ఉడతావు? సచ్చి కడుపులో ఉట్టుడానంటే ఎన్నికడ ముసలోళ్ళు అట్లా అనేటోళ్ళుగా అబ్బా, అందుకే నేను అట్లా అంటా. జర అన్న ఎక్కదక్క మైదాకు ఎత్తగిట గిద్దత నాకు పెట్టు. అబ్బా నేను 2 చేతులకు పెట్టుకోవాలి, 2 కాళ్ళకి పెట్టుకోవాలి, అప్పుడు ఇట్లా మిగులుతా ఇట్లా నీకు ఇంత పెడతా. సరే అబ్బా, మరి పెట్టుడైతే మర్చిపోకు. మా పెడతా గాని ఇంటికి పోయి ఏం చేస్తావు? ఇంకో అర్ధగంట గంట అయితే మీ అన్న వస్తాడు, అప్పుడెప్పుడో వేండు వచ్చేదాకుండు. మైదా కోసం గంటేంది, ఓ పొంటుండు అన్న కూడా ఉంటా. సరే మరి వచ్చేదాకుండు, నాకు పని ఉంది, నేను పని చేసుకుంటా. సరే. గోరింటాకు ఏమన్నది వరకు నేను గోరింటాకేది లేదు, అసలు ఎట్లుంటుందో ఏమో. ఎవరా సుమన్గా నీచి నువ్వే మాట్లాడుకుంటే ఎటు పోతాన్నావు? నేనారా గోరింటాకు పోతాన్నా. గోరింటాకు పోతానావా? అయినా గోరింటాకుతో నీకేం పని రా, ఆడలకు పని కానీ. ఆడోళ్ళకే పని, ఆడోళ్ళకి కావాలంటే నేను పోతాన్నా. ఆడోళ్ళ కోసమా? అయినా మీ ఇంట్లో ఆడోళ్ళ వాళ్ళు ఉన్నారా? మీ అమ్మ తప్ప. మీ అమ్మ ఎట్లా పెట్టుకోదు, నీకు లగ్గం కూడా కాకపాయే. కొంపదీసి పక్కింటి ఆంటీ కోసం ఏంది? ఏ కాదురా, ఎదురుంటా ఆంటీ. ఆహా ఎదిరింటా అంట. అబ్బరా బిడ్డ ఇట్లా సెట్ చేసినావారా? ఇంకేందిగా. నీకు ఎట్లా కనిపిస్తానరా? అంత గలీజులకి కనిపిస్తానా? ఇగో నాకు ఒక లవర్ ఉన్నది, దానికోసం గోరింటాకు పోతాన్నా. ఓహో లవర్ కోసమా? సరే సరే. అరే పారా, నాకు కూడా గోరింటాకు అవసరం ఉంది, నా పెళ్ళేం తెమ్మన్నది. ఆ గోరింటాకు ఎట్లుంటుందో తెలియదు. పా నీతో నన్ను నచ్చి తెంపుకొని పోతా. అబ్బా దొందే శని బీడే, నాకు కూడా ఎట్లుంటే తెలియదురా. ఆకు నేను రోడ్డు మీద ప్రతి ఒక్క కాకును చూసుకుంటూ వస్తానా, ఏది విన్నా పచ్చని వస్తుంది రసం, ఎర్రగా ఏది వస్తలేదు. ప్రతి ఒక్క ఆకు నువ్వు గట్టెందుకు నడుచుకుంటూ వస్తానవరా? నీకు గాని తెలియదారా పిసు అని వారా, ఏదైతే విండితే ఏది ఎర్రగా వెళ్తుందో అదే గోరింటాకు. అబ్బా నువ్వు నాకంటే దరిద్రం నువ్వురా. ఎర్రగా వెళ్తానాట గోరింటాకు కాదా? ఏ మనిషిరా నువ్వు? ఓరి వాడు నేను కింద మీద ఏదో కట్టపడతాను, ఇక తాకు ఎట్లా ఉండ కూడా తెలియదుగా, నువ్వు ఎప్పుడు ఎట్లుంటావు? ఓరు వారి నాకెందుకు తెలియదురా, నీతో మజా చేసినా కంతే. గోరంట పూ చెట్లకు ఉంటే చూడు, అవే ఆకులు గోరంట ఆకులు. నీ పెద్ద జుట్టు గది గోరింటాకు ఎట్లా అవుతుంది రా? ఓరు వారి నీకు సెన్స్ ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? ఒకటి అడిగితే చెప్పు, గోరంట చెట్టుకు పూసిన పువ్వుని ఏమంటారా? ఏమంటారు? గోరంట పువ్వులు అంటారు. అదే గోరంట చెట్టుకున్న ఆకులను ఏమంటారు? ఏమంటారు? గోరంట ఆకు అంటారు. ఓరు వారి వాస్తవానికి దాన్ని గోరంటాకే అంటారా, వీళ్ళకి తెలియక దీన్ని గోరింటాకు అని అంటారు. అందుకే అలా నోటికి ఇట్లా అయిపోయింది అది. ఓ షట్ గవ్యాకులారా, అట్లాంటి మా చేనుకాడ బొచ్చాడు ఉన్నాయి, పా తెంపుకొద్దాం. ఉన్నాయారా? అట్లయితే పోదాం పా. ఏమాయబ్బా వాళ్ళు ఇంకా అత్తలేరు, నేను అప్పుడెప్పుడు వచ్చి ఇన్నే ఉన్నా, ఇంకా రై బోర్లు అన్నే ఉన్నాయి, ఊడ్చుడా అన్నే ఉన్నది, మరి నేను ఊడ్చాను అత్త. అయ్యో ఎందుకు అంత ఎగిరిత పడతావు? వాళ్ళు అత్త రాగలేవు, అప్పుడెప్పుడో వేయనరు. అవి ముచ్చట్లే పడతాను, అత్తారు కావచ్చు. అదే నాకు సగం ఇవ్వాలి, మనం తొండి పెట్టాదు, ఎవరికైనా లవర్ తీసుకుపోవాలి. అరే మా సింధికి ఇచ్చినాక మిగతా సగం నువ్వే తీసుకునేది. సరే అగో అత్తారుగా, ఊరిని యొక్క బాగానే తెస్తారు మైదాకు. ఎంత బాగా తెచ్చినా గానీ వీళ్ళకి సగం ఇస్తా, నేను సగం పట్టుకపోతా, నీకు బందే. అబ్బేందబ్బా వాళ్ళు గట్లా అంటారు? ఎందుకు అబ్బా అంత టెన్షన్ పడుతున్నావు? నాకు వచ్చే పాల సగం నీకు పెడతా తీయలేవు, ఆ కవర్ ఇటు ఇయ్యి. ఆగో గీ ఆకు తెచ్చిందేంది? ఇది గోరింటాకు కాదు కదా? అది గోరింటాకు కాదు, గోరంటాకు. మీకు అనరాక దాన్ని గోరింటాకు అని అంటారు. పిసోలు తెలియదు. అంటే అర్థం కాలే. అర్థం కాలేదా? ఊరి వీళ్ళకి ఇంకా అర్థం కాలేదా? నువ్వు నాకు చెప్పినాడు సేమ్ వాళ్ళకి చెప్పు. ఇగో
గోరంట చెట్టు కూసే పువ్వుని ఏమంటారు? గోరింట పువ్వు. గోరంట చెట్టుకుండే ఆకుని ఏమంటారు? గోరింటాకు. వీళ్ళకి తెలియక దాన్నే గోరింటాకు గోరింటాకు అని అంటారు. ఇంతే. నీకు దేనికి తేడా తెలియదా? గోరింటాకంట వేరు, గోరంటాకంట వేరు. గోరింటాకంటే చిన్న ఉంటది, పెట్టుకుంటే ఎర్రగా పడుతుంది. నీకు గది కూడా తెలియదా? నీ నల్ల మొక్క కూడా చిన్నగా ఉంటుంది ఆకు. ఓరి వారికి ఏం బాగా చేసాడు వంగుతీ వారా? ఇదేనా నీ ఆకు? అబ్బో ఈగలో నేను తీసుకుపోయినాకో అని నన్ను చంపుతుంది. నేను వడ్జీలాగా తీసుకుపోతా. జంప్. అక్క ఈడు చంపాడు, దీని ముంగట నేను ఉన్నా అనుకో, ఇది నన్ను చంపుతుంది. నేను కూడా జంపు. ఇగో అబ్బా, మనం మీ వాళ్ళని నమ్ముకున్నాం అనుకో, 7 సార్లు కాదు ఒక్కసారి కూడా పెట్టుకున్న తట్టలే మైదాకు. మనమేనా జాడ చూసుకొని తెంపుకొచ్చుకుందాం పా. మరి ఈ పొంగుడికి ఏం తక్కువ లేదు కానీ మెల్లగా మాసాలు కానీ పోయి గోరింటాకు రేపో. నాకు గోరింటాకు పెట్టుకోవడం అంటే మస్తు ఇష్టం. గందుకే చెప్పేందుకు ఏం కగ్గి తలిగింది? నా మీద నీకు ప్రేమనే లేకపోయా మన్ను దుబ్బ అయినా. ఈ ఆసరమాసాలు ఏం చేస్తారు? అందరికి దొడ్డు. యాక్షన్. మర్చిపోయాడు. గోరింక నాకేమద్దు కానీ గోరింకాటైతే యాక్షన్. అర్థం కాలేదా? అరే నాకు ఇంకా అర్థం కాలేదట్రా. నాకు చెప్పలేదా? సేమ్ వాళ్ళు నీళ్ళకి చెప్పు. అరే గోరంట పువ్వు చెట్టు కూసే గోరంట చెట్టు పువ్వు అంట. ఓ అట్లనా? గందుకేనానే మా ముసదా. ఏం చూపెడతావు? నా మీద నీకు ఇంకేం చెప్పాలి? నా మీద నీకు ప్రేమనే లేకపోయే. ప్రేమ చెప్పు. చిన్నగా ఉంటుందా? ఓరి వారికి బాగా చేసాడు వంగుతీ వారా? పుష్కని ఆకు నేను తీసుకుపోయినాకో అది నన్ను సావనే తెంగుతుంది.